యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మరేంటండి, జనాలందరూ మీ మసాలానే వాడుతున్నారని ఇక్కడున్న డీలరు చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాడు సార్. అవునా? అవును సార్, మా వీక్నెస్ని తను క్యాష్ చేసుకుంటున్నాడు సార్. కొంచెం మీరు రేటు తగ్గించమని ఆ డీలర్కి చెప్పండి సార్. మీరేం టెన్షన్ పడకండి, అతని డీలర్షిప్ని క్యాన్సిల్ చేస్తాను. ముందు మీరు తన ఫోన్ నెంబర్ చెప్పండి. 809990. ఇప్పుడే సాల్వ్ చేస్తాను. ఓకే సార్. హలో, నమస్కారం సార్. నమస్కారం తర్వాత నువ్వు చేస్తున్న పనేంటి? నేనేం చేస్తున్నాను సార్? నేనేం చేయట్లేదే. నువ్వు తప్పు చేయకపోతే జనం ఎందుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు? నీకు డీలర్షిప్ ఇచ్చింది చెప్పిన రేటుకి అమ్మమని, అంతేకాని బ్లాక్ సేల్ చేస్తూ జనం దగ్గర డబ్బులు నొక్కమని కాదు. అసలు కస్టమర్ని మోసం చేయడం ఏంటయ్యా? మీరు చేసే తప్పుల వల్ల మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఇప్పుడే ఇమీడియట్గా నీ డీలర్షిప్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక నుండి నీ షాప్కి స్టాక్ రాదు. నన్ను క్షమించండి సార్, తప్పైంది సార్. నా బుద్ధి గడ్డి తిని బుద్ధి తక్కువ పనిచేశాను సార్. అందరూ మీ మసాలానే అడగడం మూలంగా డిమాండ్ పెరిగింది సార్. సరిపోవడం లేదు, అందుకే దురాశతో రేటు పెంచి అమ్ముతున్నాం. ఇక నుంచి ఆ తప్పు చేయం సార్. లేదు, ఈ విషయం మాకు తెలిసింది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. లేకపోతే నువ్వు ఇలాగే కొనసాగించేవాడు కదా, నిన్ను క్షమించేదే లేదు. సార్ పిల్లలు గలవండి సార్, మా పొట్ట మీద కొట్టకండి సార్. ఈ ఒక్కసారికి మన్నించండి సార్. సరే, ఇంకొకసారి ఇలా జరిగితే ఖచ్చితంగా నీ డీలర్షిప్ని క్యాన్సిల్ చేస్తాను. అయినా ప్రొడక్షన్ చేస్తున్న కొద్దీ పంపిస్తూనే ఉన్నాను కదా. అయినా సరిపోవడం లేదు సార్. ప్రొడక్షన్ ఇంకా పెంచండి. ఇప్పుడు మార్కెట్లో మీ మసాలాకి డిమాండ్ ఎక్కువ ఉంది సార్. సార్, నాకు మాత్రం ఎక్కువ స్టాక్ పంపించండి సార్. సరే, నేను పంపిస్తానులే. మరి ఇంత మోసం చేస్తారా? ఏమైంది అఖిల్ బాబు? మన ప్రోడక్ట్ని బ్లాక్లో అమ్ముతున్నాడట సేల్స్ మ్యాన్. అంటే ఇప్పుడు మన మసాలాలకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అతను చేసినట్టే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారేమో. అవును శ్యామ, నువ్వు చెప్పింది కూడా నిజమే. దీన్ని ఎలా ఆపాలి? అఖిల్ బాబు, ఇప్పుడు మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా బిజినెస్ని ఇంకా పెంచాలి. అందుకు కావాల్సిన లేబర్ని తీసుకోవాలి. అలా అయితేనే అందరికీ సరిపడే స్టాక్ని అందించగలుగుతాం. ఇక అప్పుడు ఎవరిని మోసం చేయలేరు కదా. అవును శ్యామ, వెంటనే వర్క్ స్టార్ట్ చేద్దాం. వర్కర్స్ని పెంచుదాం. ఏమైందండి? మీరెందుకు కంగారు పడుతున్నారు? నేను కంగారు పడడం లేదు వసంత, మన మనవడి కోసం ఎదురు చూస్తున్నాను. నేను కూడా వాడి కోసమే చూస్తున్నానండి. విహారీ మొదటిసారి స్కూల్కి వెళ్ళాడు. వాణ్ణి వదిలి మనమే ఉండలేకపోతున్నాం. చిన్నపిల్లాడు, వాడెలా ఉన్నాడో ఏంటో. శ్యామ, పద. నాన్నా, రా 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 రా. కమాన్ కమాన్ కమాన్. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా నాన్న. నువ్వు లేకుంటే ఇల్లంతా బోసిపోయింది తెలుసా? నాన్న విహారీ, కొత్త స్కూల్ కదా, ఎలా ఉంది? మంచిగా ఉందా? మమ్మీ, స్కూల్ విషయం పక్కన పెడితే ఉదయం వీడిని స్కూల్కు పంపించేటప్పుడు వీడు ఏడ్చే ఏడుపుకి
శ్యామ కూడా కన్నీళ్ళు పెట్టుకుంది. తల్లి ప్రేమ అలాగే ఉంటుంది నాన్న. పిల్లాడు స్కూల్కి వెళ్ళనని మారం చేసినప్పుడు వాణ్ణి అలాగే వదిలేస్తే రేపు వాడి భవిష్యత్తు ఏమైపోతుందోననే భయం ఆ తల్లి భయమే పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. శ్యామ, నువ్వేం భయపడకమ్మా. మన విహారీ చాలా బాగా చదువుకుంటాడు. చదువుతా కదా నాన్న? అవును, ఈరోజు స్కూల్లో టీచర్స్ ఏం చెప్పారు? చెప్పు నాన్న, స్కూల్లో ఏం చెప్పారు? వాళ్ళు ఏం చెప్పారు? నువ్వేం నేర్చుకున్నావు? తాతయ్య నాన్నమ్మ అడుగుతున్నారు కదా, చెప్పు నాన్న. చెప్పమ్మా. ఈరోజు మీ టీచరు ఆ అంటే ఏం చెప్పారు? ఆ అంటే అమలాపురం. అయ్యయ్యో, అది కాదు నాన్న. ఆ అంటే అమ్మా. వాళ్ళ అమ్మ అనే చెప్పారు తాతయ్య, కానీ అది తప్పు. ఆ అంటే అమ్మ కాదు, అమలాపురం అని నేను ఇంతకు ముందు చాలాసార్లు టీవీలో విన్నాను తాతయ్య. అఖిల్ బాబు, కన్నయ్య, స్కూల్ బాగుందా? ఓ, చాలా బాగుందమ్మా. అచ్చం నీలాగే. మీ టీచర్ చదువు మంచిగా చెప్తున్నారా? ఓ, చాలా బాగా చెప్తున్నారమ్మా. నా బంగారు తండ్రి. సరే గాని ఇంకేం జరిగింది చెప్పు స్కూల్లో. అమ్మా, టీచరు ఆ అంటే అమ్మా అని ఒకసారి చెప్పారు. ఆహా. ఆ అంటే ఆవు అని మరోసారి చెప్పారు. కొద్దిసేపటి తరువాత ఆ ఆ అంటే ఏంటని టీచర్ అడిగింది. అందరికంటే ముందు నేనే లేచి ఆ అంటే అమ్మా అని చెప్పాను. అవునా? ఆ అంటే ఆవు అని చెప్పానమ్మా. అప్పుడు టీచర్ నన్ను పిలిచి గుడ్ బాయ్ అంటూ ముద్దు పెట్టింది. నా చేతి పైన స్టార్ గుర్తు వేశారమ్మా. ఓహో, వీడు మామూలుడు కాదు. ప్రైవేట్ స్కూల్లో వేస్తే మంచిగా చదువుతాడని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే వీడు ఇక్కడ కూడా బాగానే చదువుతున్నాడు. ఎంతైనా శ్యామ కొడుకు కదా, శ్యామలాగే చాలా తెలివైనవాడు. అయినా చదివినంత మాత్రాన బాగుపడతాడని గ్యారెంటీ ఉందా ఏంటి? ఏదో నీ తృప్తి కోసం అలా చదువుకో. పూర్ణ, మేడం గారు, నేను చెప్తే విన్నావా? ఇప్పటికైనా నీకు అర్థమైందా? చదువుకి కావాల్సింది ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కాదు. వాళ్ళకి చదువుకోవాలనే పట్టుదల ఉండాలి. చూసావా, అది నీ కొడుకులో ఉంది.
అందుకే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని ఎంత ముద్దుగా చెప్తున్నాడో. ఎంతైనా వీడు చాలా గ్రేట్ పూర్ణ. వీడు ఎక్కడున్నా చాలా బాగా చదువుతాడు. అవును మేడం, మీరు చెప్తే నమ్మలేదు, కానీ ఇప్పుడు అదే జరిగింది. నేను మీకు రుణపడి ఉంటాను మేడం. రుణాలు తీర్చుకోవాల్సిన పనిలేదు పూర్ణ. నేను చెప్పేది వింటే మీకే మేలు జరుగుతుంది. వెళ్ళు. సరే. బా, వీడి నవ్వు, ఆ శ్యామ నవ్వు, చచ్చా. విహారీ, ఈ బాక్స్లన్నీ ఎక్కడివి చెప్పు నాన్నా. ఏంటమ్మా శ్యామ, ఏమైంది? చూడండి మామయ్య గారు, వీడి స్కూల్ బ్యాగ్లో ఇవన్నీ దొరికాయి. ఎక్కడివని అడుగుతుంటే వాడు సమాధానమే చెప్పడం లేదు. అవునరా విహారీ, వీటిని ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు తాతయ్య. ఎవరూ ఇవ్వకపోతే నీ బ్యాగ్లోకి ఇవేలా వచ్చాయి నాన్న? మా క్లాసులో పిల్లలున్నారు కదా, ఉన్నారు. అవి వాళ్ళవే. ఓహో, అంటే ఇవి నీకు నీ ఫ్రెండ్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళు ఇవ్వలేదు నాన్నమ్మ. మరి ఎలా వచ్చాయరా? నేనే తీసుకున్నాను డాడీ. ఏంటి, నీకు నువ్వుగా తీసుకున్నావా? అవును మమ్మీ, నేనే తీసుకున్నా. ఇంటర్వెల్ టైంలో అందరి బ్యాగ్లో నుంచి తీసేసుకున్నాను. ఈ విషయం వాళ్ళకి తెలుసా నాన్న? తెలీదు తాతయ్య. అలా చేయడం నాకు భలే అనిపించింది తాతయ్య. టీచర్ వచ్చి వాళ్ళందరినీ మీ పెన్సిల్స్ ఏవని అడిగితే కనిపించడం లేదని చెప్పారు. అప్పుడు టీచర్ వాళ్ళని తిడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చూసావా డాడీ, నేను ఎన్ని పెన్సిల్స్ తీసుకొచ్చాను? మమ్మీ, నేను చాలా తెలివైన వాడిని కదా. తప్పుడు పని చేసి తెలివైన వాడిని అంటున్నావా? నేను చేసింది తప్పా తాతయ్య? అవును నాన్న, నువ్వు చేసిన పనిని దొంగతనం అంటారు. ఉదయమేమో స్కూల్కి వెళ్ళను అని ఏడ్చావు. ఇంటికొచ్చాక ఆ అంటే ఏంటో అని అడిగితే తిక్కి తిక్కి సమాధానాలన్నీ చెప్పావు. ఇప్పుడు ఏకంగా దొంగతనమే చేసావు కదరా. ఇలా ఇంకొకసారి చేస్తే నీకు వాత పెడతాను. నేనేం దొంగతనం చేయలేదు మమ్మీ, బ్యాగ్లో నుంచి తీసానంతే. దాన్నే దొంగతనం అంటారా? ఏంటి శ్యామ, వాడినిలా గట్టిగా మందలిస్తే భయపడతాడు. మరి నన్నేం చేయమంటారు మామయ్య గారు? వాడు చేసే పనులు అలా ఉన్నాయి. ఆ విధంగా చేయకూడదని వాడికేం తెలుసు? ఏది మంచో ఏది చెడో మెల్లమెల్లగా వాడే తెలుసుకుంటాడు. నువ్విలా కోప్పడి వాడి మనసు కష్టపెట్టకమ్మా. వసంత, పిల్లాడికి పాలు తాగించు. రా నాన్న, పాలు తాగుదు గాని. రా. దా. కమాన్ కమాన్ కమాన్. ఇంటర్వెల్ టైంలో
అందరి బ్యాగ్లో నుంచి తీసేసుకున్నాను. అఖిల్ బాబు, ఆ, రోజు రోజుకి వీడిలో చెడు ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. వీడి భవిష్యత్తుని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇంత చిన్న విషయానికి ఎవరైనా భయపడతారా చెప్పు శ్యామ? లేదు అఖిల్ బాబు, అది చిన్న విషయం కాదు. వీడి ఆలోచన ధోరణికి సంకేతం. అదేం కాదు శ్యామ, వీడు చిన్నపిల్లాడు. ఈ వయసులో పిల్లలు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఏది చేస్తే తప్పు, ఏది చేస్తే ఒప్పు అని తెలుసుకుంటారు. మన విహారీ కూడా అంతే శ్యామ. వాడు మెల్లమెల్లగా మారుతాడు. అంతేకాని ఇంత చిన్న విషయానికే వాడి క్యారెక్టర్ డిసైడ్ చేసి నువ్వు బాధపడకు శ్యామ. వాడు మన బిడ్డ. వీడికి తప్పుడు బుద్ధులు రావు. భవిష్యత్తులో మంచి ప్రయోజకుడు అవుతాడు. నా మాట నమ్ము. ఆ ఇంటి గుట్టు తెలుసుకున్నావా? అక్కడి సిచ్యువేషన్స్ మనకి అనుగుణంగానే ఉన్నాయా, లేక మన చేయి దాటిపోతున్నాయా? తెలుసుకున్నాను మేడం. ఆ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం వివరంగా అడిగి మరీ తెలుసుకున్నాను. అంతా మీరనుకున్నట్టే జరుగుతోంది. అంటే ఆ విహారీగాడు ఆనంద్ గజపతి వర్మ ఇంటి రూపురేఖలే మార్చాడంటావు? అవును మేడం. వాడితో ఒక్క క్షణం ఉంటే చాలు, ఇంట్లో వాళ్ళందరి మొహాల్లో నవ్వు లేకుండా షాకుల మీద షాకులు ఇస్తున్నాడంట. ఈ ఐశ్వర్యకి కావాల్సింది అదే కదా. శ్యామ వాళ్ళ మొహాల్లో చిరునవ్వు లేకుండా చేయాలని నేను ఎత్తుకి పై ఎత్తు వేసి వాళ్ళని బిజినెస్లో దెబ్బ కొట్టి నా మాటలతో ఇంటిని ముక్కలు చేశాను. అప్పుడు వాళ్ళు ఆస్తి అంతస్తులు మాత్రమే కోల్పోయారు. కానీ నేను చెరిపేయాలనుకున్న చిరునవ్వు చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అదే చిరునవ్వుతో పోగొట్టుకున్న ఆస్తి అంతస్తులు సంపాదించుకున్నారు. వీడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఒకటయ్యారు. అలాంటి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడాలంటే నాకున్న ఒకే ఒక్క ఆయుధం ఆ విహారీ. వాడు చేసే చేష్టలే వాళ్ళకి భయం పుట్టించాలి. ఆల్రెడీ వాళ్ళకి భయం పుట్టేసింది మేడం. పిల్లల్ని స్కూల్కి పంపిస్తే టీచర్ చెప్పిందైనా చెప్తారు, లేకపోతే గుర్తు లేదనైనా చెప్తారు కదా మేడం. అవును, ఆ రెండిటిలో ఏదో ఒక సమాధానం చెప్తారు. కానీ ఆ విహారీగాడు వింతగా సమాధానం చెప్తున్నాడట మేడం. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన వెంటనే ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు, నువ్వేం నేర్చుకున్నావు నాన్న అని అడిగితే ఆ అంటే అమలాపురం అని చెప్తున్నాడంట. ఆ అంటే అమలాపురం కాదు నాన్న, అమ్మ అని చెప్తే స్కూల్లో కూడా అమ్మ అనే చెప్పారు. కానీ అంతకు ముందే ఆ అంటే అమలాపురం అని నేను టీవీలో విన్నాను, అదే కరెక్ట్ అని చెప్తుంటే వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట మేడం. అంతేకాదు మేడం, వాడు స్కూల్కెళ్ళిన మొదటి రోజే దొంగతనం చేశాడంట. ఏంటి, దొంగతనం చేశాడా? అవును మేడం. వాడితో చదువుకునే పిల్లల దగ్గరుండే పెన్సిల్స్ ఎత్తుకొచ్చేశాడంట.
ఈ విషయం శ్యామకి తెలిసి బోరు నేడ్చిందంట. అయినా వాడికి అన్ని దొంగ బుద్ధులే అబ్బాయి, అవే చేస్తున్నాడు. నేననుకున్నట్టే ఆ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. నువ్వీ మాటలు చెప్తుంటే నా చెవుల్లో తేనె పూసినంత హాయిగా ఉంది. ఆ విహారీగాడు చేసే పనులకి వాళ్ళందరూ కుమిలి కుమిలి ఏడవాలి. వాడి ప్రవర్తన చూసి బాధపడాలి. వాళ్ళ బాధే నాకు ఆనందాన్నిస్తుంది. వాళ్ళు పెట్టే కన్నీళ్లే నాకు సంతోషాన్నిస్తాయి. నువ్వు ఇలాగే అక్కడ ఏం జరిగినా నాకు వెంటనే చెప్తూ ఉండు. అలాగే మేడం. మేడం, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి?